ప్రీమియర్ ప్రోలో ఎఫెక్స్ 30లో తీసినటువంటి రెగ్యులర్ వీడియో మిక్సింగ్. ఎఫెక్స్ 30లో ఇప్పుడు అందరూ కూడా 4Kలో తీస్తారనమాట. 4K 25 ఫ్రేమ్స్‌లో రికార్డ్ చేస్తారు. కొంతమంది 50 ఫ్రేమ్స్‌లో రికార్డ్ చేస్తారు. కొంతమంది 35 ఫ్రేమ్స్‌లో రికార్డ్ చేస్తారనమాట. ఏదైనా ఒకటి 4K కాబట్టి మనకి 4K రియలైజేషన్ వీడియో మనం ప్రీమియర్‌లో ఎడిటింగ్ చేయాలంటే గనక చాలా మంది చెప్పే విషయాలు ఏంటంటే ఎక్కువగా లాగ్ అవుతుంది. ప్రీమియర్ ప్రో అనేది బాగా ఎక్కువగా లాగ్ వస్తుందని చెప్పి చాలా మంది ప్రాక్సీ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు. ప్రాక్సీ క్రియేట్ చేయకుండా మనం ఈజీగా ఎఫెక్స్ 30లో తీసినటువంటి ఎఫెక్స్ 30 అనే కాదు ఏ కెమెరాలో కూడా మీరు 4K షూట్ చేసినట్టయితే కనుక అది ఈజీగా ఎలా ఎడిటింగ్ చేయాలనేది మనం ఈ రోజు వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. దానికోసం నేను ప్రీమియర్ ప్రో అయితే ఓపెన్ చేసి పెట్టాను. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీ క్రియేట్ చేస్తాను. మనం ఎప్పుడైనా సరే ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ప్రాజెక్ట్ నేమ్ అంటే ఇప్పుడు మనం కస్టమర్ ఎవరైనా ఒక ప్రాజెక్ట్ కస్టమర్ చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు సపోజ్ నేను చేసే కస్టమర్ పేరు వచ్చేసి మహేష్. మహేష్ అని పేరు ఇచ్చుకున్నాను. మహేష్ వెడ్డింగ్ లేదంటే వెడ్డింగ్ చేస్తున్నాం కాబట్టి మహేష్ వెడ్డింగ్. లొకేషన్ మనకి లొకేషన్ అడుగుతుంది ఇది. మన లొకేషన్ వచ్చేసరికి కస్టమర్ ప్రాజెక్టు ఎక్కడైతే ఉందో అక్కడైతే మనం లొకేషన్ ఇచ్చుకోవాలన్నమాట. నేను కస్టమర్ డేటా అంతా నేను ఇక్కడ నా డ్రైవ్‌లో ఇక్కడ సేవ్ చేసి పెట్టుకున్నాను అనమాట. అయితే ఇక్కడ లొకేషన్ అనేది నేను ఇచ్చుకుంటున్నాను. దీని మీద నేను సేవ్ క్లిక్ చేస్తున్నాను. సేవ్ క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్. ఈ విధంగా నేను ఒక ప్రాజెక్ట్‌ని అయితే క్రియేట్ అయితే చేశానన్నమాట. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ స్కిప్ కొట్టేస్తాను. స్కిప్ కొట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి బిన్‌లో మహేష్ వెడ్డింగ్ ప్రాజెక్ట్ ఇక్కడ వచ్చింది కదా! ఇక్కడ నేను ఒక బిన్ అనేది క్రియేట్ చేసుకుంటాను. అంటే ఇప్పుడు కొంతమంది పీకే షెడ్యూల్ అనేది పీకే అంటే పెళ్లి కొడుకు షెడ్యూల్ అనేది ఒకరోజు తీస్తారు. పెళ్లి షెడ్యూల్ అనేది ఒకరోజు తీస్తారు. హల్దీ అనేది ఒకరోజు తీస్తారు. కొంతమంది అయితే అన్ని సింగిల్ డేలో అయిపోతుంటాయి. అలా కాకుండా సింగిల్‌గా మీరు షూట్ చేసినప్పుడు అవి సెపరేట్‌గా కాపీ పెడతారు కాబట్టి, ఆ సెపరేట్ కాపీస్‌నే మనం ఇక్కడ సెపరేట్ ఫోల్డర్స్‌గా క్రియేట్ చేసుకొని తీసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ నేను ఒక బిన్ అనేది తీసుకున్నాను కదా! ఈ బిన్‌కి మీరు పెళ్ళికొడుకు వీడియో అయితే పెళ్ళికొడుకు వీడియో అని, ఒకవేళ పెళ్లి వీడియో అయితే పెళ్లి వీడియో అని, లేదంటే హల్దీ వీడియో అయితే గనక హల్దీ వీడియో అని ఇక్కడ మీరు ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసి పెట్టుకుంటారు. ఇదంతా ఆల్రెడీ చాలా మందికి తెలుసు. కాకపోతే ఏంటంటే కొంతమంది చాలా డౌట్స్ అడిగారనమాట. దానికోసం నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో, వెడ్డింగ్ అనేది క్రియేట్ చేశాను. ఇందులో ఇప్పుడు నేను వెడ్డింగ్ వీడియోస్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇంపోర్ట్ వెడ్డింగ్ వీడియో. వెడ్డింగ్ వీడియోస్ అన్నీ కూడా కంట్రోల్ ఆల్ కొడుతున్నాను. సెలెక్ట్ చేస్తున్నాను. ఓపెన్ కొట్టాను చూడండి. చూడండి మనకి ఈ ఎక్స్ఎంఎల్ ఫైల్స్ అనేవి మనకి ప్రీమియర్ ప్రో తీసుకోదు కాబట్టి మనకి వీడియోస్‌తో పాటు సపోర్ట్ ఫైల్స్ ఉంటాయి కదా! ఎక్స్ఎంఎల్ ఫైల్. ఇది ఓకే క్లిక్ చేస్తున్నాను. అయితే కంప్లీట్ వెడ్డింగ్ వీడియో మొత్తం కూడా నేను బిన్‌లోకి అయితే తీసుకున్నాను. చూడండి ఇది వీడియో అంతా కలిపితే దగ్గర దగ్గర 2 అవర్స్ పైనే ఉంటది నన్నడిగితే. మొత్తం అంతా కూడా నేను 4Kలో ఫుటేజ్ అంతా కూడా 4Kలో తీసిందే. మొత్తం కూడా వీడియో అంతా కూడా నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత చాలా మంది లాగ్ వచ్చేస్తుంది అంటారు. ఇక్కడ మనకి చూడండి పైన ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ప్రిపేరింగ్ ఆడియో, మీడియా ఇంటెలిజింగ్ అనలైసిస్ ఈ విధంగా వస్తది. ఈ విధంగా మనకి ప్రాజెక్ట్ కొంచెం లోడ్ అవ్వడానికి ప్రీమియర్ ప్రో లోడ్ చేసుకోవడానికి కొంత టైం అయితే తీసుకుంటదన్నమాట. దీనికోసం మనం వెయిట్ చేయాల్సి ఉంటది కంపల్సరీ. కొంతమంది ప్రాజెక్ట్ తీసుకోగానే వీడియోస్ అన్ని బిన్‌లోకి అయితే లాగడానికి ట్రై చేస్తారు. అలా లాగడానికి ట్రై చేసినప్పుడు ఏంటంటే లాగ్ అనేది కంపల్సరీ ఉంటది. ఈ లాగ్ లేకుండా మనం ఎడిటింగ్ చేయాలి అంటే గనక ఇదంతా వీడియో అంతా లోడ్ అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంటది కంపల్సరీ. ఇక్కడ చూడండి మనకి లోడ్ అయితే అవుతుంది. చూడండి మనకి వీడియో అనేది కంప్లీట్‌గా అయితే ప్రీమియర్ ప్రోకి లోడ్ అయిందనమాట.
ఇంకా మనకి ఇక్కడ కొంచెం చూపిస్తుంది. మీరు ఇక్కడ పైన గమనించినట్టయితే ఇలా కింద చూసినట్టయితే ఎన్ని క్లిప్స్ లోడ్ అయినాయి అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అన్నీ కూడా మనకి పర్ఫెక్ట్‌గా అయితే లోడ్ అయినాయో లేదని ఇక్కడ మీకు చూసుకోవచ్చనమాట. ఇంకా కొంచెం ఆడియో అనేది ప్రిపేరింగ్ ఆడియో అనేది కొంచెం ఇదవుతుందనమాట. జనరేటింగ్ పీక్ ఫైల్ ఫర్ అదే క్లిప్ నంబర్స్‌తో సహా చెప్తుందనమాట మనకిక్కడ. ఈ విధంగా మనకి క్లిప్స్ అన్నీ లోడ్ అయ్యేంత వరకు ఫస్ట్ టైమ్ అయితే కంపల్సరీ మనం ప్రాజెక్ట్ మొదలుపెట్టిన తర్వాత క్లిప్స్ అన్నీ లోడ్ అయ్యేంత వరకు వెయిటింగ్ చేయాల్సి ఉంటది. ఇలా లోడింగ్ చేసిన తర్వాత చాలా మందికి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే, మనకి ఇక్కడ ప్రీమియర్ ప్రోలోకి లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ నున్న క్లిప్స్ అన్నీ కూడా వెనకాలొస్తాయి. వెనకాలున్న క్లిప్స్ అన్నీ కూడా ముందొస్తాయి. ఇక్కడ చూడొచ్చు మీరు. ఫస్ట్‌లోనేమో ఎండింగ్ క్లిప్స్ ఉన్నాయి. లాస్ట్‌లోనేమో స్టార్టింగ్ క్లిప్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం సరి జేసుకోవాలి అంటే గనక ఇక్కడ చూడండి మీకిక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది కదా! ఇక్కడ. షార్ట్ ఐకాన్స్ అని. దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి యూజ్ ఆర్డర్, లిస్ట్ వ్యూ సార్ట్, నేము. ఇక నేమ్ అని ఉంది చూసారా? నేమ్ మీద క్లిక్ చేశారనుకో మనకి క్లిప్స్ అన్నీ కూడా ఆర్డర్‌లో వచ్చేస్తాయి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేమ్‌లో పెట్టారనుకో మీరు క్లిప్స్ అన్నీ కూడా ఆర్డర్‌లోకి వచ్చేస్తాయన్నమాట. మనకి చూడండి ఇక్కడ మీరు C7558 559 60 61 62 63 మనకి ఆర్డర్‌లో అయితే క్లిప్స్ అన్నీ వచ్చేసినాయి. లాస్ట్‌కెళ్దాం. చూడండి లాస్ట్‌లో కూడా ఎండింగ్ క్లిప్స్ కూడా పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. ఇలా పర్ఫెక్ట్‌గా మనం ఇది చేసుకున్న తర్వాత కంట్రోల్ ఆల్ కొట్టి టైమ్ లైన్‌లోకి అయితే డ్రాగ్ చేసుకోవచ్చు. చూడండి మొత్తం క్లిప్స్ అన్నీ కూడా నేను టైమ్ లైన్‌లోకి డ్రాగ్ చేసేసాను. డ్రాగ్ చేసేసిన తర్వాత మనకి క్లిప్స్ అన్నీ కూడా ఆర్డర్‌లోనే ఉన్నాయి. క్లిప్స్ అన్నీ కూడా మనకి ఆర్డర్‌లోనే ఉన్నాయి. మనకి ఇవి టైమ్ లైన్‌లోకి తీసేసుకున్న తర్వాత మీకు ఆడియో కావాలి అనుకుంటే ఆడియో ఉంచుకోండి. ఒకవేళ ఆడియో అవసరం లేదు అనుకుంటే గనక ఆడియో అనేది ఇక్కడ ఈ సింబల్ అనేది ఆఫ్ చేసి ఆడియో ఒక్కటి కూడా సెలెక్ట్ చేసి మీరు ఆడియో డిలీట్ చేసేసుకున్నట్టయితే గనక మీకు టైమ్ లైన్‌లో లోడ్ అనేది తగ్గుతదనమాట. టైమ్ లైన్‌లో లోడ్ తగ్గుతది. కొంచెం టైమ్ లైన్ స్మూత్‌నెస్ అయితే పెరుగుతది. అయితే ఇక్కడ నేనేం చేశాను ఆడియోస్ అన్నీ కూడా డిలీట్ చేసేసాను. డిలీట్ చేసేసిన తర్వాత ఒకవేళ మీరు క్రియేషన్ వెడ్డింగ్ చేస్తున్నారనుకోండి. క్రియేషన్ వెడ్డింగ్‌కి కొన్ని ప్లేస్‌లో ఏంటంటే మీకు కంపల్సరీ ఆడియో అనేది కావాల్సుంటది. ఆడియో కావాలన్నప్పుడు అక్కడ మీరు ఎక్కడైతే ఆడియో కావాలో అక్కడ మీరు క్లిప్స్ ఇప్పుడు సపోజ్ ఈ క్లిప్‌కి మన ఆడియో కావాలనుకోండి. దీని మీద ఇలా డబుల్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడికి ఈ మానిటర్‌లో వస్తుంది కదా! ఇలాగా. ఈ మానిటర్ నుంచి మనం ఆడియో కావాలంటే ఆడియో తీసుకోవచ్చు. వీడియో కావాలంటే వీడియో తీసుకోవచ్చు. అలాగా మనకి ఏ క్లిప్‌కి ఆడియో మనకు కావాలనేది అక్కడి నుంచి మనం తీసుకోవచ్చనమాట. సో, అయితే చూడండి క్లిప్స్ అన్నీ తీసుకున్నాం కదా మనం. మనకి టైమ్ లైన్ కొంచెం స్మూత్‌గా ఉండాలి అంటే గనక ఇక్కడ ఏం చేయాలంటే మీరు సీక్వెన్స్ సెట్టింగ్స్‌లోకైతే ఎళ్ళండి. చాలా మంది ఏం చేస్తారంటే ప్రాక్సీ క్రియేట్ చేస్తారు. ప్రాక్సీ క్రియేట్ చేయడం వల్ల మీకేమవుతదంటే వీడియో అనేది క్వాలిటీ తగ్గిపోతది. కంపల్సరీ తగ్గుతది. హ్మ్. దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ సీక్వెన్స్‌లోకెళ్ళి సీక్వెన్స్ సెట్టింగ్స్‌లోకెళ్ళండి. సీక్వెన్స్ సెట్టింగ్స్‌లో ఇక్కడ 4K రెజల్యూషన్ ఉంది కదా! ఈ రెజల్యూషన్ అనేది మీరు ఎడిటింగ్ పూర్తయ్యేంత వరకు కూడా మార్చుకోండి. రెజల్యూషన్ ఇక్కడ 1920 1080 చూడండి 1920 1080 పెట్టాను. ఇక్కడ మనకి ఫ్రేమ్ రేట్ నేను ఆల్రెడీ 4K 25 ఫ్రేమ్స్‌లో తీసానన్నమాట ఎఫెక్ట్స్ 30లో. అది సేమ్ అలా డిఫాల్ట్‌గా ఉంచేస్తాను. 25 ఫ్రేమ్స్ అనేది 1920 1080 పెట్టాను. ఓకే క్లిక్ చేస్తాను. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇలా అడుగుతది మనకి. డిలీట్ ఆల్ ప్రివ్యూస్ ఫర్ ది సీక్వెన్స్. ఓకే కొట్టండి. ఓకే కొట్టిన తర్వాత మనకు చూసారా క్లిప్స్ అన్నీ కూడా ఏవైనాయి జూమ్ అయితే అయిపోయింది. అంటే మనకి టైమ్ లైన్ ఇప్పుడు ఏం తీసుకున్నాం మనం? టైమ్ లైన్ హెచ్‌డి తీసుకున్నాం. ఫుటేజ్ 4K ఉంది. హెచ్‌డి టైమ్ లైన్‌లో 4K ఫుటేజ్ ఉందన్నమాట. దానికి కారణంగా మనకి వీడియో అనేది ఆటోమేటిక్‌గా జూమ్ అయిపోతది. అప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే గనక క్లిప్స్ అన్నీ కూడా ఇలా మౌస్‌తో సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఫిట్ టు ఫ్రేమ్ ఇక్కడ చూసారా? ఫిట్ టు ఫ్రేమ్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేశారనుకోండి క్లిప్స్ అన్నీ కూడా అరేంజ్ అయిపోతాయి. మనకి ఇప్పుడు ఏం చేసాం మనం హెచ్‌డి టైమ్ లైన్‌లో 4K వీడియో అనేది ఏసాం. హెచ్‌డి టైమ్ లైన్‌లో మనం 4K ఫుటేజ్ అనేది వేసాం అన్నమాట. ఇప్పుడు మనకేంటంటే ఎడిటింగ్ అనేది ఈజీ అవుతది. ఎడిటింగ్ మనం ఈజీగా చేసుకోగలుగుతాం. ఫాస్ట్‌గా అవుతది. లాగ్ అనేది తక్కువుంటది. ఇప్పుడు దీంట్లోకి మనం ఎఫెక్ట్స్ అనేది తీసుకుందాం. అయితే ఇప్పుడు మనం బిన్‌లోకెళ్ళి ఇక్కడ వెడ్డింగ్ వీడియో అని ఒక బిన్ క్రియేట్ చేసుకున్నాం కదా! ఇక్కడ ఇంకొక బిన్ క్రియేట్ చేసుకుందాం.
ఇంకొక బిన్ ఏంటంటే ఎఫెక్ట్స్. ఎఫెక్ట్స్ అని ఒక బిన్ క్రియేట్ చేశాను. ఈ క్రియేట్ చేసిన బిన్‌లోకి ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ వెడ్డింగ్ ప్రాజెక్ట్ అనేది ఇందులోకి అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాం. ఇక్కడ చూడండి ఎస్ఎస్ డిజిటల్స్ అనిల్ మెయిన్ ప్రాజెక్ట్ అని ఉంది కదా! ఇది మనం తయారు చేసిన మన ఓన్ ప్రాజెక్ట్ అన్నమాట. ఇది జస్ట్ నేను ఈ బిన్‌లోకి డ్రాగ్ చేస్తాను. డ్రాగ్ చేసిన తర్వాత ఈ విధంగా ఓకే అడుగుతది. ఓకే కొట్టండి. మనకి అవన్నీ కూడా ఇంపోర్ట్ అవుతుంది. ఇంపోర్ట్ అవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుంటదన్నమాట. అయితే మనకి ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ప్రాజెక్ట్ అనేది మళ్ళీ ఇంకొకసారి లోడ్ అవుతదన్నమాట. ఇందాకడ మనకి వీడియో అనేది లోడ్ అయింది కదా! అలాగే మనకి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అనేది లోడ్ అవుతది. ఇది లోడ్ అవ్వడానికి కూడా కొంచెం టైం అయితే తీసుకుంటది. ఒక 2-3 మినిట్స్ తీసుకుంటదన్నమాట టైం అనేది. మీరు ఇది కూడా లోడ్ అయ్యేంత వరకు కొంచెం వెయిట్ చేయాల్సి అయితే ఉంటది కంపల్సరీ. ఇలా వెయిట్ చేసిన తర్వాత మనం మిక్సింగ్ అనేది స్టార్ట్ చేసామనుకోండి, లాగ్ లేకుండా ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఏంటంటే చాలా మంది ప్రాక్సీ క్రియేట్ చేయడానికి చాలా టైం అయితే వేస్ట్ చేస్తున్నారు. 4K ఫుటేజ్‌ని ప్రాక్సీ చేయకుండా ఈ విధంగా మనం ఈజీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఒకసారి ఇది లోడ్ అయిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను టైమ్‌లైన్ ఏ విధంగా నడుస్తుందనేది. ఒకసారి చూడండి. చూడండి మనకి ఈ ప్రాజెక్ట్ కూడా అయితే పూర్తిగా అయితే లోడ్ అయిపోయిందనమాట. పూర్తిగా లోడ్ అయిపోయిన తర్వాత ఈ ఎఫెక్ట్స్ అనేవి మనకి నేను తయారు చేసిన ఈ ప్రాజెక్ట్స్‌లో వచ్చేసరికి ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ అని ఫోల్డర్ కనిపిస్తది. ఈ ఫోల్డర్‌లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ మనం అన్ని రకాల మిక్సింగ్ సంబంధించి బ్యాకప్ అయితే ఇందులో ఉంటదనమాట. ఇప్పుడు సపోజ్ మనం హాఫ్ సారీ ఫంక్షన్ చేసినా, క్రిస్టియన్ వెడ్డింగ్ చేసినా, ఒక బర్త్‌డే చేసినా, లేదంటే ఎంగేజ్‌మెంట్ చేసినా, ఎటువంటి వీడియో మిక్సింగ్ చేసినా కూడా మనకి అన్నిట్లికి కూడా ఇక్కడ బ్యాకప్ అయితే ఉంటదనమాట. అయితే మనకి సపోజ్ మీకు 3D ఎఫెక్ట్స్ అనేవి కొంచెం చూపిస్తాను. చూడండి. మనకి ఈ విధంగా ప్రాజెక్ట్ అనేది కొంచెం లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేసినట్టయితే గనక మనకి కంపల్సరీ అన్ని ఎఫెక్ట్స్ కూడా నీట్‌గా కనిపిస్తాయి. నీట్‌గా ఓపెన్ అవుతాయి. మనకి డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది కూడా ఈజీగా అవుతది. మనకి మళ్ళీ ఇంకొకటేంటంటే ఇవి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి అంటే గనక ఇక్కడ ఈ సింబల్ అనేది ఆఫ్ చేసి ఉండాలి. మీకు డిఫాల్ట్‌గా ఈ సింబల్ అనేది ఆన్‌లో ఉంటది. ఇన్సర్ట్ అండ్ ఓవర్ రైట్. ఇది మనకి ఆన్‌లో ఉందనుకోండి. ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు మనకి దీంతో పాటు నేను క్రియేట్ చేసినటువంటి అడ్జస్ట్‌మెంట్ లేయర్ అనేది రాదు. దానికోసం మనం దీన్ని ఆఫ్ చేసి పెట్టుకుంటే మనం ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నప్పుడు టైమ్‌లైన్ కొంచెం పెద్దది చేస్తాను. డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకున్నప్పుడు మనకి ఈజీగా టైమ్‌లైన్ అనేది ల్యాగ్ లేకుండా ఈజీగా అయితే ఉంటదన్నమాట. మనం ఈ విధంగా ఎడిటింగ్ చేసుకున్నట్టయితే గనక ఈజీగా ల్యాగ్ లేకుండా ల్యాగ్ ఫ్రీ ఎడిటింగ్ అయితే మనం ఈజీగా చేయగలుగుతాం. ఇలా మనం ఎన్ని ఎఫెక్ట్స్ చేసినా కూడా తర్వాత మనం దీని కింద ఆడియో మనం ఈవెంట్ తగ్గట్టుగా మనం సాంగ్స్ అవి పెట్టుకుంటాం కాబట్టి అవన్నీ కామన్ అన్నమాట ఇంకా. ఇలా మనం ఎంత లోడ్ చేసినా కూడా మనకి ప్రీమియర్ ప్రో అనేది ల్యాగ్ లేకుండా చూడండి. ఇప్పుడు నేను 4K ఫుటేజ్ అనేది టైమ్ లైన్‌లో ఎంత వీడియో వేసానో ఒకసారి టైమింగ్ చూద్దాం ఇక్కడ. 2 అవర్స్ వీడియో అనేది నేను టైమ్ లైన్‌లో వేసాను. ఇప్పుడు ఒకసారి మీరు గమనించొచ్చు. ఇక్కడ కూడా మీరు మానిటర్ దగ్గర గమనించినట్టయితే ఇన్ అండ్ అవుట్ డ్యూరేషన్ మనకి ఇక్కడ 2 అవర్స్ అయితే ఉంది. నేను 2 అవర్స్ వీడియో 4K వీడియో నేను ప్రీమియర్ ప్రో టైమ్ లైన్‌లో అయితే వేసానన్నమాట. ప్రీమియర్ ప్రో టైమ్ లైన్‌లో ఏసినా కూడా మనకి ఎటువంటి లాగ్ లేకుండా ఫ్రీగా అయితే మనకి స్మూత్‌గా నడుస్తదన్నమాట టైమ్ లైన్. నా సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఒకసారి మీకు చూపిస్తాను. ఆహ్, మీరిక్కడ నా సిస్టమ్ కాన్ఫిగరేషన్ అనేది చూడొచ్చు. 8 జీబీ గ్రాఫిక్ కార్డ్ ఉంది నా దాంట్లో. రేడియన్ 6600 అనమాట. ఈ గ్రాఫిక్ కార్డ్ ఎందుకు వాడతానంటే నేనైతే నా పీసీ అనేది మ్యాక్ కూడా వేసుకున్నాను ఇందులో. ఇందులో నాకు సింగిల్ పీసీలో ఒకటి పీసీలో నాకు మ్యాక్ అండ్ విండోస్ 2 రన్ అవుతాయి. ఇప్పుడు నా దాంట్లో విండోస్ రన్ అవుతుంది. నాకు మ్యాక్ కావాలనుకున్నప్పుడు నేను రీస్టార్ట్ చేసి మ్యాక్ అనేది ఓపెన్ చేసుకుంటాననమాట. అలాగే నాకు ర్యామ్ వచ్చేసి 64 జీబీ వేసుకున్నాను. అది మీరు ప్రొసెసర్ కూడా ఒకసారి చూడొచ్చు. i5 12600K.
నేను యూజ్ చేసే ప్రాసెసర్ i5 12th జనరేషన్. మనకి ఈ ప్రాసెసర్‌లోనే ఎంత స్మూత్‌గా ఉన్నదంటే మీరు ఒకవేళ i9 ప్రాసెసర్ అయ్యుండి i9 14th జనరేషన్ ప్రాసెసర్ అయ్యుండి మీరు మినిమమ్ ఒక 8 జీబీ గాని, 12 జీబీ గాని ఇప్పుడు కొంతమంది ఏంటంటే విండోస్ అనేసరికి ఎక్కువ మంది ఆర్‌టీఎక్స్ 3060 12 జీబీ గ్రాఫిక్ కార్డ్ ఇలా యూజ్ చేస్తుంటారు. ఇలా యూజ్ చేసినప్పుడు ఏంటంటే మీరు ఇంకా స్మూత్‌గా ఉంటది మీ టైమ్ లైన్ అనేది. నాకే ఇంత స్మూత్‌గా ఉన్నప్పుడు మీకనేది ఇంకా స్మూత్‌గా ఉంటదనమాట. ఒకవేళ మీకు దీనికంటే తక్కువ కాన్ఫిగరేషన్ ఉందనుకోండి, అంత స్మూత్‌గా ఉండదు. ఒకవేళ స్మూత్‌గా ఉంటే ఒకసారి ట్రై చేయండి. మీరు ఒకవేళ మినిమమ్ 10థ్ ప్రాసెసర్ అనేది మనకి మినిమమ్ 10థ్ జనరేషన్ దాటి ఉండాలి. అది i5 అయినా సరే, i7 అయినా సరే, i9 అయినా సరే, మనకి జనరేషన్ అనేది మినిమమ్ ఒక 10థ్ జనరేషన్ దాటి ఉందనుకోండి, మనకి టైమ్ లైన్ అనేది ప్రీమియర్ ప్రోకి, మిక్సింగ్‌కి చాలా బాగుంటదనమాట. అంతకంటే తక్కువ 7థ్ జనరేషన్, 6థ్ జనరేషన్, 8థ్ జనరేషన్ ఇలా ఉన్నాయనుకోండి ప్రాసెసర్స్, మనకి మిక్సింగ్ అనేది బాగా ఎక్కువగా లాగ్ వస్తది. మనకి ప్రాసెసర్ కూడా చాలా ఇంపార్టెంటు. ర్యామ్ ఎంతున్నా పర్వాలేదు. ర్యామ్ నేను 64 జీబీ ఎందుకేసుకున్నానంటే మల్టీ టాస్కింగ్ చేస్తాను కాబట్టి ఎక్కువ నేను. కాసేపు ప్రీమియర్ ప్రో ఓపెన్‌లో ఉండగానే నేను ఫోటోషాప్ కాసేపు చేస్తాను. ఇంకా చాలా అప్లికేషన్స్ మల్టిపుల్ అప్లికేషన్స్ యూజ్ చేసి నేను ఎక్కువ ఇచ్చేస్తాను కాబట్టి దానికోసం ర్యామ్ ఏసుకున్నాను. మనం ఓన్లీ వీడియో మిక్సింగ్ చేసేటట్టయితే గనుక మనకి మినిమమ్ 16 జీబీ ర్యామ్ అనేది సరిపోద్ది. 16 జీబీ ర్యామ్ అనేది సరిపోద్ది. మినిమమ్ ఒక 8 జీబీ గాని, 12 జీబీ గాని గ్రాఫిక్ కార్డ్ ఉండాలి. అలాగే మనకి i5 అయినా సరే, i7 అయినా సరే, i9 అయినా సరే మినిమమ్ 10థ్ జనరేషన్ అనేది మనకి దాటుంటే గనక మనకి మిక్సింగ్ అనేది చాలా స్మూత్‌గా ఉంటదనమాట టైమ్ లైన్ అనేది. నెక్స్ట్ ఒకసారి మ్యాక్ పీసీ కూడా చూపిస్తాను మీకు. మనకి నెక్స్ట్ వీడియోలో మీకు మ్యాక్ పీసీలో మన ఎఫ్‌సిపి టైమ్ లైన్ ఏ విధంగా ఉంటదనేది మీకు అది కూడా చూపిస్తాను. చూసారు కదా! ఈ విధంగా మనం ఎఫెక్ట్స్ అన్నీ కూడా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటూ ఈజీగా అయితే మిక్సింగ్ చేసుకోవచ్చనమాట. ఇందులో మనకి చాలా రకాల ఎఫెక్ట్‌లుంటాయి. జస్ట్ అన్నీ కూడా ఈజీగా మనం డ్రాగ్ అండ్ డ్రాపే. ఇలా మనం ఎఫెక్ట్‌లన్నీ కూడా కలిపి ఒకేసారి టైమ్ లైన్ మీద ఏసినా కూడా మనకి టైమ్ లైన్ అనేది స్మూత్‌గా నడుస్తది. ఒకసారి మీరు చూడొచ్చు. నేను ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఒకేసారి డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసేసాననమాట. అన్నీ ఒకేసారి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసాను. నేను టైమ్ లైన్ ఇలా రన్ చేస్తున్నాను చూడండి. మీతో మాట్లాడుతూనే రన్ చేస్తున్నాను నేను. మనకు ప్రతి ఫ్రేమ్ కూడా నీట్‌గా టైమ్ లైన్ అనేది చూపిస్తుంది. సో, మనం 4K వీడియో అనేది ఈ విధంగా అయితే ఎడిటింగ్ చేసుకోవాల్సి ఉంటదండి. మనకి ప్రీమియర్ ప్రోలోని. మనం 4K ఫుటేజ్ తీసుకున్నాం. సీక్వెన్స్ ఏం సెట్టింగ్స్‌లోకెళ్ళి టైమ్ లైన్ అనేది హెచ్‌డీకి మార్చుకున్నాం. ఆ హెచ్‌డీ టైమ్ లైన్‌లో 4K ఫుటేజ్ అనేది మనం ఫిట్ టు ఫ్రేమ్ చేసి దానికి ఫిట్ అయ్యేటట్టు చేసుకున్నాం అనమాట. ఈ విధంగా రన్ చేసుకున్నట్టయితే మనం ఎన్ని ఎఫెక్ట్స్ చేసినా, ఎంత ఎటువంటి ఎఫెక్ట్స్ చేసినా కూడా మనకి ప్రీమియర్ ప్రో అనేది ల్యాగ్ లేకుండా ఈజీగా ఎడిటింగ్ అయితే అవుతదనమాట. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గనక దయచేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా మన ఛానెల్‌ని ఎవరు చూసినా కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రీమియర్ ప్రోలో ఇంతకు ముందు నేను చాలా ఎఫెక్ట్స్ మంచి మంచి ఎఫెక్ట్స్ క్రియేట్ చేశాను. ప్రతి ఒక్కరు చూసి వెళ్ళిపోతున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదనమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక హైప్ గాని, ఒక లైక్ గాని ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసినట్టయితే గనక ఇంకా ప్రీమియర్ ప్రో నుండి మంచి మంచి ఎఫెక్ట్స్ అయితే మీకు చూపిస్తాను. అలాగే మనకి ప్రీమియర్ ప్రోలో 2026లో కూడా మనకి ఇక్కడ మనకి సబ్జెక్ట్ టూల్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. మీరు గమనించొచ్చు. ఇక్కడ క్లిప్ సెలెక్ట్ చేసుకోమంటుందన్నమాట. మనకి ప్రీమియర్ ప్రోలో సబ్జెక్ట్ టూల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆబ్జెక్ట్ మాస్కింగ్ టూల్. అంటే మనం ఫోటోషాప్‌లో సబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయడం ఇలాంటివి చేస్తాం గదా! అలా మనం ప్రీమియర్ ప్రోలో ఇప్పుడు డైరెక్ట్‌గా సబ్జెక్ట్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసి మంచి మంచి ఎఫెక్ట్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. దీనికోసం మీరు గనక నా నుంచి ఇటువంటి ట్యుటోరియల్ ఎక్స్‌పెక్ట్ చేస్తే గనక కింద ఏదో ఒక మీకు నచ్చిన కామెంట్ ఏదో చేయండి. డూ మోర్ అనో లేదంటే ఏదో ఒకటి మీకు నచ్చిన కామెంట్ చేయండి. ప్రీమియర్ ప్రో గురించి మరిన్ని ఎఫెక్ట్స్ అయితే మన ఛానెల్‌లో అయితే పోస్ట్ చేస్తానన్నమాట. ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్, ఒక హైప్, ఒక చిన్న కామెంట్ కూడా ఇవ్వండి. మీరు చేసే ఎంకరేజ్‌మెంట్ బట్టి నేను మరిన్ని వీడియోస్ అయితే నేను తీసుకొస్తాను. అలాగే ఈ బ్యాకప్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే గనక ఈ బ్యాకప్ అయితే గనక మీకు నచ్చినట్టయితే గనక కింద నాకు నా వాట్సాప్ నంబర్ అనేది ఉంటది కింద. ఆ వాట్సాప్ నంబర్‌కి మీరు మెసేజ్ చేయొచ్చు లేదా కాల్ అన్నా చేయొచ్చు. ఓకే మరి ఉంటాను. మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. బాయ్.